వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి గట్టు కరుణ మాట్లాడుతూ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు తీరిన రోజు జూన్ 2 అని, సామాజిక తెలంగాణ అంశంగా మరోసారి ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఆనాడు రాష్ట్రంలో ఉండబడినటువంటి సకల జనం వర్గాల ప్రజలు నిలబడి కలబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆకాంక్షలను నెరవేర్చుకోలేకపోయిందని అన్నారు. ఆనాడు మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలనే తునప్రాయంగా రాష్ట్ర సాధన కోసం అర్పిస్తే ఆ కుటుంబాలకు ఆదుకున్న పాపాన గత పాలకులు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతోనే రేవంత్ రెడ్డి సర్కారు మేనిఫెస్టోలో పెట్టి అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తాము, ఇంటి నిర్మాణం కోసమని అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలను విస్మరించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్ మరియు షేక్ నవాజ్, సతీష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్. ఉద్యమాభివందనాలందరికీ. ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంఘటన కూడా ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉంటుంది. విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలలో పోరాడుకొని తెచ్చుకున్న ఈ తెలంగాణ ఈ తెలంగాణ ఈ రోజు మనం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే దానికి త్యాగం ఎవరు? అమరవీరులు. వాళ్ళ కుటుంబాలకే న్యాయం జరగకుండా పోయింది. ఇప్పటికి కొంతమంది ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా గానీ పాపం వాళ్ళకి అందాల్సిన ఫలాలు లేవు. కొంతమంది విద్యార్థి విభాగంలో ఎన్నో కేసులు చూపెట్టుకుంటున్న రోజులు ఇవి. ఇగో నేను తెలంగాణలో ఈ సంపాదించుకున్నానని. అటువంటి వాళ్ళకు, ఆ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యమంలో వాళ్ళు ఇంత కష్టపడ్డారని చెప్పేసి వాళ్ళని గౌరవించుకుంటే చాలా బాగుండేది. ఇప్పటికీ తెలంగాణ వచ్చిందే గాని ఇంతవరకు అయితే నిజమైన తెలంగాణ వాదానికి న్యాయం జరగలేదు. కాబట్టి మా కవితక్క పాలనలో ఈ నిజమైన తెలంగాణ అనేది ఏంటనేది మేము చూపెడతాము. అందుకే TRS అని పేరు పెట్టుకున్నాము. TRS వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, విద్యార్థులకే గాని ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవన్నీ జరుపుతాము. ప్రతి రైతును కూడా రాజుగా చేసి పీఠం మీద కూర్చోబెట్టే రోజులు మా TRS పార్టీ వచ్చిన తర్వాత వస్తుంది. కాబట్టి TRS పార్టీ ప్రజల పార్టీ. అది ప్రజల తరపు నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా గానీ కవితక్క గొంతు వినబడుతుంది. ఆ గొంతు విన్నంటనే ఆఫీసర్స్ అంతా వెంటనే ఆ ప్రోగ్రామ్ కు స్పందించి ఆ కార్యక్రమాలని వెంటనే జరపడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, ఈ మధ్య చిన్న పాప నెలల క్రితం, నెలలు కూడా లేవు, రోజుల బాబే, 2 ట్విన్స్ అయితే ఒక బాబు కొద్దిగా జ్వరం వస్తుందని హాస్పిటల్కి వస్తే ఆస్తమా ఏదో ఉందని తీసుకొచ్చారు. ఆ బాబుకు కెనాల్ పెడుతూ ఉంటే ఆ కెనాల్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని చేయి తీయడం జరిగింది. ఆ విషయం నిన్న మొన్న మీడియాతోటి కవితక్క గారు మాట్లాడారు. దాన్ని వెంటనే సుమోటోగా తీసుకొని ఇప్పుడు కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఇప్పుడు నడుస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. దానికి కూడా ఇప్పుడు మేము అటెండ్ అవుతాము. ఆ బాలుడికి న్యాయం జరగల. పసికందు, అభం శుభం తెలియని పిల్లగాడికి ఇప్పటి నుంచే చెయ్యి లేకుండా ఉంటే ఆడు అంగవైకల్యంతో ఎలా ఉంటాడు, సమాజంలో ఎంత బాధపడతాడనేది ఒక కన్న తల్లికే తెలుస్తుంది. ఆ బాధ బిడ్డ అందంగా ఉండాలని చెప్పేసి ఏ తల్లి అయినా కోరుకుంటుంది. అందంగా పుట్టిన పిల్లగాన్ని అందహీనంగా తయారు చేశారు. అది ఎవరి లోపం ఏంటి? ఆ బొమ్మలు, ఆ ఫోటోలన్నీ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది, చెయ్యి కుసించుకుపోయింది చిన్న బాలుడికి. అట్లాంటి కార్యక్రమాలు కవితక్క చూసి హైదరాబాద్ లో ఉండి తను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇక్కడ స్పందించి ఇప్పుడు ఒక మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ లో ఆ బాలుడికి తగిన పారితోషికం ఇవ్వాలని చెప్పేసి TRS పార్టీ నుంచి మేము ఈ రోజు కోరుకుంటాము. ఇంకా కొద్దిసేపట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కమిషన్ ముందు మేము కూడా హాజరవుతాము. తప్పనిసరి ఆ బాలుడికి న్యాయం జరుగుతుంది. TRS పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, ప్రజల వెనకనే ఉంటుంది, ప్రజల సమస్యలపై పోరాడుతుంది. జై TRS, జై తెలంగాణ. జూన్ 2వ తారీఖు అంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందనే దానికి సంకేతంగా అమరులకు, ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి మృతవీరులకు నివాళులర్పించుకునేటటువంటి పద్ధతితోని ఈ సంవత్సరం మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం అనేది గుర్తుకొస్తా ఉంటది. ఎన్నో త్యాగాలు, ఎన్నో ఆత్మ బలిదానాలు, ఈ తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చాలనేటటువంటి దానితోని, బంధ విముక్తి కావాలనేటటువంటి ఆలోచనతోని, ఇవాళ పరాయి పాలన మన నుంచి దూరం అవ్వాలనేటటువంటి అంకుటిత దీక్షతోని పోరాడినటువంటి మన బిడ్డలు నేల కొరిగిన రోజు, ఈ స్వప్నం ఫలించినటువంటి రోజు,
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి రోజు జూన్ 2. ఈ జూన్ 2 వస్తుందండి అంటేనే 1200 మంది పిల్లల బలిదానాలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. 10 ఏళ్ళు ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఆధీనంలో ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల పాలన కొనసాగిన నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి పేరుతోని ఈ రాజ్యాన్ని మనం సిద్ధించుకునేటట్టు చేస్తే అలా సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడదని ఇలా అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలకు ఏమాత్రం చేయూతనందించేటటువంటి ప్రయత్నం గత పాలకులు చేయలేదు. అవి చేస్తామని చెప్పని ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి వాళ్ళని నమ్మినాం. తెలంగాణ ఉద్యమకారులకు 25,000 రూపాయలు పెంచను, తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటామనేటటువంటి ఆలోచన ఇలా మేనిఫెస్టోలో పెట్టి ముందుకు వచ్చినారు. ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉన్నదో ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చేటటువంటి విధంగా తెలంగాణ అమరవీరులకు చేయూతనిచ్చేటటువంటి విధంగా 250 గదాల ఇంటి స్థలాన్ని ఉద్యమకారులు ఇస్తామని చెప్పినారు. ఇలా తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినారు. ఈ తెలంగాణ ఆవిర్భవించినటువంటి ఈ రోజు ఖచ్చితంగా ఆ కార్యాచరణని వాళ్ళు ప్రారంభం చేసి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగానే కాదు సామాజికంగా కూడా ఉండాలని మరో ఉద్యమానికి మనం ఇలా అంకురార్పణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ యువత ఎదురు చూస్తా ఉన్నది. ఈ ప్రభుత్వం క్యాలెండర్ ఇచ్చి ఇవాళ నిరుద్యోగులకు చేయూతను కల్పించేటటువంటి ప్రయత్నం, ఆడబిడ్డలకు 2500 ఇస్తామని చెప్పన్నారు. అట్లనే పిల్లలకు స్కూటీలు ఇస్తాం ఆడపిల్లలకు అని చెప్పని అన్నారు. అనేక రకాల పనికి మాలినటువంటి అన్ని రకాల వాగ్దానాలను 420 వాగ్దానాల రూపంలో పెట్టి మరుగున పెట్టినటువంటి ఈ పాలక వర్గానికి తెలంగాణ అమరవీరులను స్మరించుకొని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ పాలన ప్రజారంగకంగా ఉండకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మేము జరపబోయేటటువంటి దఫల వారీ కార్యాచరణకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి ప్రజా సమస్యల పరిష్కారం చేసేంత వరకు మా యుద్ధాన్ని ఆపబోమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై టిఆర్ఎస్. తెలంగాణ జోహార్ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో సాధించిన ఈ తెలంగాణ ఎన్నో ఆశలతోటి ఎన్నో కొత్త విషయాలని సాధించుకోవచ్చు. మన సొంతంగా మన పరిపాలన మనకే ఉంటుంది, మన నీళ్లు మన నిధులు మన నియామకాలన్న ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఏర్పడినటువంటి తెలంగాణలో ఏది సాధించలేకపోయినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. గత పాలకులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కావచ్చు, అనేక రకాలుగా ఉద్యమకారుల్ని విద్యార్థులని నీళ్ల విషయంలో కూడా కావచ్చు, మన కృష్ణా నీళ్ళ యొక్క వివాదాన్ని చూస్తున్నాం. మనం ఇట్లాంటి అంశాలు చాలా కూడా మనం ఎన్నో రకాలైన అవాంతరాలు ఈ రోజుకి మనం వాటిని తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీగా అవతరించినటువంటి తెలంగాణ రక్షణ సేన మరి రోజున కవిత గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి మరుగున పడిన అంశాలను తీసుకొని ప్రతి ఒక్క విషయం మీద పోరాటం చేస్తూ కొత్త పోరాటం ఒకటే కాదు, పోరాటంతో పాటు వాటి కళను సాకారం చేసే దిశగా వెళ్తూ ఎన్నో రకాలైనటువంటి విషయాల మీద పోరాటం చేస్తూ పోతున్నది. ఎన్నో రకాల విషయాలకి మనం వాటిని సొల్యూషన్ తీసుకొస్తున్నాం, పరిష్కారం తీసుకొచ్చే దిశగా వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలని తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని ఈ రోజు కూడా మేము ఇప్పుడే జస్ట్ ఒక మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా దగ్గర ఉన్నటువంటి ఊర్లో చిన్న బాలుడికి పుట్టిన ట్విన్స్ మధ్యలో చేయి తీసే సంఘటన ఎప్పుడే వెళ్ళాం. అక్కగారు కూడా మాట్లాడడం జరిగింది. బాధితులతోటి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ప్రతి కార్యక్రమాన్ని అన్ని విషయాలను కూడా తెలంగాణ రక్షణ సేన తీసుకుంటుంది. తెలంగాణలో ఎటువంటి విషయాలున్నా కూడా తెలంగాణ రక్షణ సేన వాటి పక్షాన పోరాడుతుంది. బలహీన వర్గాల పక్షాన పోరాడి వారి పక్క నిల్చొని ఖచ్చితంగా ఈ విషయానికి మేము బాగా ప్రతి విషయానికి కూడా మేము ఎంతో చిత్తశుద్ధితోటి ఎంతో దీక్షతోటి ముందుకు వెళ్తున్నాం. కవిత గారికి అందరి ఆశీస్సులు అందించాలని కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.